సార్ ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఇదంతా గుట్ట ప్రాంతం. ఈ గుట్ట ప్రాంతం అంటే సార్ ఇక్కడ మనకు జంతువులు కానీ ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయి. వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి, నార్మల్ ఎనిమల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ స్నేక్ బైట్స్ ఎక్కువ అవుతాయని ఇక్కడ హాస్పిటల్లో మనకు తెలుసు. అయితే స్నేక్ బైట్స్ జరిగినప్పుడు ఇదంతా కూడా గుట్ట ప్రాంతం. మీకు హాస్పిటల్ వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా కదా, ఆసిఫాబాద్లోనే మీకు పెద్ద ఆసుపత్రి ఉంది. అయితే ఈ హాస్పిటల్లో అంటే మీరు వెళ్ళాలంటే ఇది ఒకటే రోడ్ ఉందా లేకపోతే వేరే రోడ్ ఉందా మీకు? అంటే ఆసిఫాబాద్కు దగ్గరకంటే మాకు ఇదే రోడ్ ఉంది, వేరే రోడ్లు లేవు. ఈ రోడ్ కొంటే పోవాలంటే చాలా కష్టం అవుతుంది. బండ్లు కానీ ఏ వెహికల్ పోయినా కానీ కష్టం అవుతుంది. కానీ ఇంతవరకు అయితే కేర్ చేసిన దాఖలా లేవు. ఇకనైనా కేర్ చేయాలని, చేసి రోడ్డు మంచిగా చేసే విధంగా చూడాలని కోరుకుంటాం సార్. అంటే ఇప్పుడు ఒకటి సార్, మీకు ఇక్కడ ఈ బస్సులు సౌకర్యం ఏమన్నా ఉందా అసలు? లేకపోతే మీరు ఆటోలలో వెళ్ళడమా లేకపోతే నడిచే వెళ్ళడమా? ఇక ఆటోలు పోతాయి, ఆటోలు ఫస్ట్ పోతుండే. ఇప్పుడు రోడ్ ఖరాబ్ అయింది కాబట్టి ఆటోలు ఇంకా కష్టం అవుతుంది. అందుకని ఇక 2 వీలర్స్ ఉంటాయి కానీ దానిలోనే కష్టపడి మెల్లగా తీస్తున్నాం. ఇక మనకు గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చింది కానీ మన ఫ్రీ బస్సు ఇంకా వర్తించలేదు. ఎందుకంటే మనం పోయే బస్సు కాదు, ఇక్కడ రోడ్డు బస్సు పోయే రోడ్డు కాదు కాబట్టి బస్సు వేస్తలేరు. అందుకని మాకు ఇంకా గవర్నమెంట్ ఇచ్చినా కానీ మనకు ఇయ్యనట్టే. అందుకని రోడ్డు మంచిగా చేసి ఇక ఫ్రీ బస్సు ఇంకా వర్తించాలని కోరుకుంటాం సార్. సార్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, అయితే గర్భిణీ స్త్రీలు ఈ రోడ్లో పోయే వరకు వాళ్ళకి ఇక్కడనే కానిపోయేటట్టుంది. మొన్న ఒకటి కేసు అయింది సార్. ఇక ఇక్కడ మన తిరియని పోయేటప్పుడు ఇక మధ్యలోనే డెలివరీ అయిపోయింది. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మనకు స్వాతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలు అయినప్పటికి కూడా మనకు ఈ రోడ్లు మారలేదు, మన జీవితాలు మారలేదు. అంటే దీన్ని బట్టి మనం ఇంకా డెవలప్ అయింది అంటారు. ఎక్కడ డెవలప్ అయిందండి? డెవలపింగ్ కాలేదు సార్. అంటే వీళ్ళు చెప్పుకోవడానికి తప్ప మన జీవితాల్లో అయితే డెవలప్మెంట్ అనేది ఏది లేదు. మన ఇది కాదు, మన పల్లె ప్రాంతాలలో చాలా మంది చాలా రోడ్లలో ఇదే సమస్య ఉంది సార్ మనకు. ఇప్పుడు సరే ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్ లో మీకు వాటర్ పరిస్థితి ఎలా అండి? ఇది అంతా కూడా గుట్ట ప్రాంతం కదా, ఈ గుట్ట ప్రాంతంలో అసలు వాటర్ సదుపాయం ఎలా ఉంటది మీకు? వాటర్ అనేది ఏంటంటే మిషన్ భగీరథ నుంచే నీళ్ళు వస్తుంది. అది ఇంకా ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. అది ఇంకా ఇబ్బంది ఉన్నది. ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి అయితే ఇప్పటికీ రోడ్లు మన నీళ్లు లేవు. పూనగూడ అని ఉన్నది, వాళ్లకు నీళ్ళ సమస్య బాగుంది. అది గుట్ట మీద ఉంటది ఇల్లు. ఇప్పుడు వాళ్ళు నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు మరి? కింద 1 కిలోమీటర్ పోవాలి, కిలోమీటర్ పోయి వాటర్ తీసుకొచ్చుకోవాలి. అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఉంది, ట్యాంక్ ఉంది, నీళ్ళు వస్తుంది కానీ 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది ఉంటుంది. ఇక్కడ కరెంటు సదుపాయాలు ఎలా ఉన్నాయండి? కరెంటు అంతా బాగే ఉంటది, 1 పీస్ కరెంటు. కానీ కరెంట్ తోని మనం వ్యవసాయం చేద్దామంటే ఇక ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు కట్టింగ్ ఎలా ఉంటది? కరెంట్ కట్టింగ్ అనేది ఇప్పుడు లేదు ప్రజెంట్ అయితే. పర్లేదు, ఈ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు గవర్నమెంట్. కరెంట్ అయితే బాగిస్తుంది, కానీ రిమైనింగ్ విషయాల్లో మాత్రం గవర్నమెంట్ దెబ్బతిన్నదని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ సదుపాయాలు అనేవి మీకు లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్.